వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కూటమి జోరికి కోర్టుల్లో చొక్క ఎదురవుతోంది. అంటే చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారేంటి మన లాయర్లు అంతా వీక్ అని. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని తప్పు చేశారు అన్నటువంటి వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తాం తప్ప మేము కక్ష సాధింపు చర్యలకు వెళ్ళము అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం చాలామంది మీద కేసులు పెట్టారు. మైనింగ్ కేసులు కావచ్చు, లిక్కర్ కేసులు కావచ్చు, ఇరిగేషన్లు చేసినటువంటి వాటి మీద, అలాగే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి మొన్న కూడా అనుకున్నాను చాలా విషయాల్లో ఏంటి కూటమి ఏం చేస్తుంది, మాటల వరకైనా చేతలు లేవా అని చెప్పి. సో చేతల దగ్గరికి వచ్చేసరికి కూడా చావ చచ్చిపోయినట్టుగానే కూటమి ప్రవర్తిస్తోంది అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే నందిగం సురేష్ జైలు నుంచి విడుదలయ్యారు. వల్లభనేని వంశీ కూడా ఇవాళ సుప్రీంకోర్టు నుంచి ఆయన బెయిల్ తెచ్చుకుని ఆయన విడుదలయ్యారు. విడుదలకు అడ్డంకులు ఇంకా లేవు. అలాగే అనంతబాబుకి ఇప్పటికీ కూడా మళ్ళీ ఆ కేసుకు సంబంధించి వెనక్కి పిలిచి విచారణ అనేది లేదు. అలాగే కోడికత్తి కేసులో బయటకు వచ్చాడు కానీ అతను శ్రీనివాసరావు ఇప్పటికీ ఆ కేసులో ఏం జరుగుతోంది అనేది, కేసు క్లోజ్ అయిందా ఏంటి అనేది తెలియదు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా వరకు ఉన్నటువంటి విషయాల్లో మొత్తం అన్నీ కూడా. అలాగే మొన్న కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. ఆ రోజు జరిగినటువంటి డిబేట్లో ఆయన చేశాడని. సరే ఆయనది టెక్నికల్గా వస్తుందా లేదా అనేది పక్కన పెడితే, తర్వాత ఆ మాట్లాడినటువంటి కృష్ణరాజుకు కూడా ఆయన కూడా జైల్లో పెట్టారు. దానికి సంబంధించి ఆధారాలు ఇగో ఇలా ఉన్నాయండి, ఆయన అకౌంట్స్ ఇవి చేయాలి అంటే గౌరవ జడ్జి గారు కూడా ఎన్నాళ్ళు పెడతారా మీరు జైల్లో అని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇలా వరుసగా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సంబంధించి అన్నిట్లోనూ రిలాక్సేషన్ దక్కుతూ అందరూ బయటికి వస్తున్నారు. అంటే ఇక్కడ కూటమి స్ట్రాటజీ ఏంటనేది ఎవరికి అర్థం కావట్లా. ప్రతి దాంట్లో అక్కడ ఆధారాలు ఉంటున్నాయి, వాళ్ళు చేసిన తప్పు ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పి అన్నిట్లోని ఇది ఉంటే ఇప్పటికొచ్చి ఎవరిని కూడా శిక్షకి గురి చేసినట్టుగా తెలియట్లేదు. అలాగే పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో జత్వానీ కేసు అది ఎక్కడ దాకా వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ విధంగా సరే వాళ్ళు అభివృద్ధి సంక్షేమాన్ని వెళ్తున్నారులే, కక్ష సాధింపు అని వైసీపీ వాళ్ళు అంటున్నట్టుగా ఈ కేసుల విషయంలో పెద్దగా పట్టించుకోవట్లేదు అనుకుంటే ప్రజలకు ఏం చెప్తారు అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. మరి ఇంతమందిని ఈ రకంగా అరెస్ట్ చేశారు, ఇగో వీళ్ళ తప్పులు ఇవ్వని అన్నారు. అక్రమ్ మైనింగ్ కావచ్చు, లేదంటే ఇళ్ల స్థలాల్లో వంశీకి సంబంధించి కావచ్చు, అలాగే మిగతా విషయాల్లో నందిగం సురేష్ కానీ మిగతా వాళ్ళు కానీ. ఇక రోజా దగ్గరకు వచ్చేసరికి అసలు రోజాని అరెస్ట్ కూడా ఇప్పటికీ అవ్వలేదు. ఆడుదాం ఆంధ్రాలు ఇలా అయిపోయింది. అప్పట్లో శాప్కి ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రోజా పర్యాటక టూరిజం స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆవిడ, వీళ్ళ మీద కూడా కేసులు ఉంటాయి. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతుంది పేరు. అలాగే కాకని గోవర్ధన్ రెడ్డి, ఇలా చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. శిక్ష మాత్రం పడట్లా. తప్పులు మాత్రం జరిగిపోయాయి. కూటమి చెప్పినట్టు తప్పులు మాత్రం జరిగిపోయాయి. దానికి సంబంధించి శిక్షలు మాత్రం ఇంకా కోర్టుల్లో పడట్లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, కోర్టుకి తిప్పడం, లేదంటే రిమాండ్లో ఉంచడం, లేదంటే జైల్లో పెట్టించడం, ఇది ఒక్కటేనా? ఇంతకు మించి ఇంకేం లేదా? రాజకీయంగా ఎందుకులే, వీళ్ళు చేసినటువంటి తప్పులే కదా అని చెప్పి వదిలేస్తారా? ఒకవేళ అదే చేస్తే మాత్రం ప్రజల్లో ఇంకా మనకి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది, చాలా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు. ముఖ్యంగా లాయర్లు, ప్రభుత్వం తరపున వాదిస్తున్నటువంటి లాయర్లు అంత చేతకాని వాళ్ళ ఉన్నారా, వాళ్ళ వాదనలో పసలాకుండా పోతుందంటూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అది కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళే పెడుతూ ఉండడం ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకేం చెప్పాలి, ఒకసారి రివ్యూ చేసుకోవాలేమో ప్రభుత్వం కాస్త న్యాయపరంగా ఏమేం చేస్తున్నారు, ఎవరి మీద కేసులు పెట్టారు, అందులో ఏం జరుగుతోంది, మెరిట్స్ ఏంటి, మన వాళ్ళు ఏవి ప్రొడ్యూస్ చేస్తున్నారు కోర్టుకి తీసుకెళ్ళి అసలు అనేది కరెక్ట్గా వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది అనేది చాలామంది చెప్తున్నటువంటిది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.